నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ధ్యానములో మెలకువలు, యోగములో మెలకువలు, ఆత్మ విచారణలో ఏ విధముగా తెలుసుకోవాలనేటువంటి రహస్యములను మనకు తెలిసినంతలో మనం ప్రస్తావన చేద్దాం. ఈ రెండో భాగములో, మొదటి భాగములో యోగము, ధ్యానము, జ్ఞానము. రెండో భాగములో ధ్యానము చేసే విధానం ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, యోగము ఎలా చేయాలి, ఏ విధముగా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఆత్మ విచారణ ఎలా చేయాలి, ఏ విధముగా చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అనేటువంటి అంశములను మనం ప్రస్తావన చేసుకుందాం. ధ్యానము అనేటువంటిది సాకారము నుండి నిరాకారము వరకు, నిరాకారము నుండి నిర్గుణం వరకు కేవలము స్వస్వరూపానుసంధానం కలిగే అంతటి వరకు ధ్యానం చేయాలి. ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు, చిత్త ఏకాగ్రతయే యోగం అన్నారు శంకరాచార్యులు వారు. చిన్న పిల్లవాడు ఆడుకుంటున్న బంతి చేతిలో పట్టుకొని నిద్రపోతాడు. చేతిలో చిన్న పిల్లవాని చేతిలో బంతి ఎలా జారిపోతుందో అలాగా మంత్రజపము మనసులో జారిపోయి కేవలము ధ్యేయాకార స్థితిగా ఉండే వరకు మంత్రజపం చేయాలి. ధ్యానం కూడా ధ్యేయైక స్థితిలో ఉండే వరకు ధ్యానం చేయాలి. ధ్యానము సాలంబనము, నిరాలంబనము, సాకారము, నిరాకారము, సగుణము, నిర్గుణము, ఈ పదాలన్నీ కూడా మనకు వేదాంత శాస్త్రంలో మనకు వస్తాయి. కాబట్టి తన స్వరూపాన్ని నిరంతరము అనుభవానికి తెచ్చుకోవడమే నిజమైనటువంటి ధ్యానం. అక్కడ జ్ఞానమే ధ్యానం కాదు. శంకరాచార్యులు వారు తమ రచనల్లో ధ్యానానికి ఒక నిర్వచనం ఇచ్చారు. సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం. సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం. విజాతీయ వృత్తి తిరస్కారమే ఇక్కడ వృత్తి తిరస్కారం అంటే బ్రహ్మాకార వృత్తి. అనాత్మభావాలను తిరస్కరిస్తూ ఆత్మభావనలో అలా పొడిగించుకుంటూ ఉండడమే ఉపనిషత్తులు చెప్పిన ధ్యానం. అంటే కేవలము బ్రహ్మాకార స్థితిని తైలధార వలె ఆ బ్రహ్మభావనలో ఉండుటయే ధ్యానం. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. హఠయోగములో ధ్యానం చెప్పినది ఆ ధ్యానం పరోక్షమే కానీ అపరోక్షం కాదు. భగవంతుడు ఎక్కడో ఉన్నాడని చింతన చేసి అన్వేషణ చేయడం. ప్రారంభ దశలో మనం కూడా అక్కడి నుంటే ప్రారంభమయ్యాం. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు అనే సాధక దశ నుంటే జ్ఞాన దశకు ప్రతి సాధకుడు కూడా వెళ్ళాలి. అమాంతంగా ఒకే తూరి ఆత్మజ్ఞానాన్ని పొందేదానికి అందరికీ సాధ్యం కాదు. సూక్ష్మగ్రాహులై జన్మాంతర సంస్కారాలు ఉన్నటువంటి పుణ్యాత్ములకు మాత్రమే ఒకే తడవ సద్గురువు ద్వారా మహావాక్యాలు విన్నతోడనే ఆ బ్రహ్మముగా మిగిలిపోగలరు. ధ్యానమే పరమార్థం కాదు, యోగమే పరమార్థం కాదు. మరి ఉత్తమ మధ్యమ మందమాధికారుల కొరకు దయతో శాస్త్రమే మనకు బోధ చేసినది. ఎప్పుడు కూడా మనసు పలు రకాలుగా వ్యాకులతగా చింతగా ఉండేటువంటి వారికి ప్రాణాయామం చెప్పినది. మధ్య మందమాధికారులకు మాత్రమే యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఉత్తమాధికారులకు మాత్రము సూక్ష్మములో మోక్షం అన్నట్టుగా వారు మహావాక్య విచారణతోనే ఆత్మజ్ఞానాన్ని పొందగలరని చెప్పి మనకు ఉపనిషత్తులే ప్రమాణం, పరమ ప్రమాణమై మనకు బోధిస్తున్నవి. కాబట్టి ధ్యానము ఎన్ని గంటలు చేస్తే మంచిది, ఎన్ని గంటలు ధ్యానం చేయడం గొప్ప కాదు. కానీ మనసు నాకు ఎంతవరకు దైవం యందు, గురువు చెప్పినటువంటి ఆత్మ యందు నిలకడగలిగినది అనేటువంటి స్థితి మనకు కావాలి. ఎవరైతే ఒక్క నిమేషకాలం నిర్విశేష స్థితి ఆత్మతో నిరంతరము కాకపోయినా 1-2 నిమిషాలు కానీ 1 నిమేష కాలం కానీ ఆత్మతో మనం మమేకమై
సంకల్పరహితముగా బ్రహ్మముగా మిగిలిపోగలిగితే ఈ భూప్రపంచాన్నంతా సద్బ్రాహ్మణులకు దానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో, సకల క్రతువులు చేస్తే ఏ ఫలితం ఉంటుందో, సకల తీర్థయాత్రలు చేస్తే ఏ ఫలితం ఉంటుందో, సకల యోగములు చేస్తే ఏ ఫలితం ఉంటుందో, ఆ ఫలితానికంటే మించిన ఫలితము నిర్విశేష స్థితిని, ఆ నిస్సంకల్ప స్థితిలో ఉండగలిగితే అంతటి ఫలితం వస్తుందని చెప్పి శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి. అందుకే కదా ఉత్తర గీతలో మనకు ఏది శ్రేష్టమని చెప్పింది? పూజ కోటి సమము స్తోత్రం, స్తోత్రకోటి సమో జపం, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయ. అంటే స్వస్వరూపానుసంధానము అన్నిటికంటే శ్రేష్టమని కదా మనకు ఉత్తర గీత బోధించినది. అందరికీ ఈ సామర్థ్యము, ఈ తాహత ఉండకపోవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా ఈరోజు 10 నిమిషాలు ధ్యానం చేశాము, రేపు అర్ధగంట ధ్యానం చేయాలి. అలా చేస్తూ చేస్తూ మనస్సును భ్రూమధ్యమునందు లేదా ముక్కు చివర యందు లేదా హృదయస్థానమునందు నిలిపి మనసులో ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఇష్టదేవత మాత్రమే మన మనసులో ఉండేటట్టుగా మనం ధ్యానం చేయాలి. అంటే సగుణ ధ్యానం చేయాలి. చివరకు ఆ రూపం కూడా మటుమాయమైపోయి కేవలము తన స్వరూపము మాత్రమే గోచరిస్తుంది. కేవలము స్ఫురణతో మాత్రమే మిగిలిపోతాడు సాధకుడు. అదే నిరాకార ధ్యానం. ఇక్కడ ధ్యానం కాదు, అది జ్ఞానంగా మారిపోతుంది. అసలు ఉన్నది జ్ఞానమే, అసలు ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మాన్ని మనం మనోబుద్ధులతో పరిచ్ఛిన్నం చేసుకొని నేను వేరు దేవుడు వేరు, జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి బుద్ధిలో పరిచ్ఛిన్న దృష్టి పెట్టుకొని అలా ఉంటున్నాం. వాస్తవంగా విచారిస్తే అలా ఎందుకుంటున్నాము అంటే వాసనల యొక్క ప్రభావమే, జన్మ జన్మలలో చేసుకున్న పాప సంస్కారాలే మన యొక్క అనంతమైన తత్వాన్ని మర్చిపోయేటట్టు పరిచ్ఛిన్న దృష్టి ఎందుకు ఏర్పడిందంటే వాసనల యొక్క ప్రభావము అంతఃకరణములో ఉండడం వల్ల పరిచ్ఛిన్న దృష్టి మనకు ఏర్పడినది. ఇప్పుడు సాధనలన్నీ ఎక్కడ చెప్పినారు, ఎవరికి చెప్పారు? ఆత్మకా? కాదు, అంతఃకరణ శుద్ధికి చెప్పినారు. మనసు, బుద్ధి, చిత్తము, ఈ అహంకారం వీటిలోనే ఉన్నది కాలుష్యము. ఇవి పాప ప్రక్షాళనము చేసుకోగలిగితే చాలు. మేఘము తొలగితే సూర్యుడు ఎట్లాగైతే దేదీప్యమానముగా ప్రకాశిస్తాడో, మనోబుద్ధులు సక్రమంగా మనసు పరిపక్వతను చెందితే తాను బ్రహ్మమనేటువంటి స్థితి ఎవ్వరూ బోధించకుండానే తన స్వరూపములో తాను మిగిలిపోతాడు, స్వరూపముగా మిగిలిపోతాడు. స్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. కాబట్టి మరి అటువంటి స్థితి మనకు కలగాలి అంటే గురువునందును దైవమునందును సంపూర్ణ విశ్వాసం ఉండాలి. భక్తి శ్రద్ధలతో నిష్కామ కర్మలు ఆచరించాలి. త్రికరణ శుద్ధిగా మనము కర్మలు ఆచరించాలి. ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరించాలి. అలా చేసినప్పుడు ఇంతకు పూర్వజన్మలో ఎక్కడో మనసుతో, బుద్ధితో, చిత్తముతో కర్మలు ఆచరించాము. అవి పరమాత్మను తెలుసుకోకుండా అడ్డై నిలిచాయి. ఇప్పుడు పుణ్యకర్మల చేత పాపకర్మలను నిర్మూలన చేసుకొని, పాప ప్రక్షాళనం చేసుకొని పరిపూర్ణ బ్రహ్మము పొందడం కాదు, పొందే ఉన్నానని గుర్తించడం. నా స్వరూపమే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని గుర్తు చేసుకుంటాడు ఎవరూ చెప్పకపోర్వమే. ఇదే శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము అనగా ఇదే అనుభవానికి వచ్చేస్తాయి. మనము సాధన చేస్తూ చేస్తూ పోగా అనుభవం అనేది మనకు వెంటనే వచ్చేస్తుంది. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారిని ఎవరో భక్తులు అడిగితే, స్వామి ఎంతకాలానికి ఆత్మజ్ఞానం కలుగుతుందంటే రమణ మహర్షులు వారు ఇలా సెలవిచ్చారు: స్వప్రయత్నము, కాల పరిపాకము, ఈశ్వర కటాక్షము తప్పక కలిగి తీరుతుంది అంటాడు. నీవు చేయవలసిన సాధనలు, నీవు చేయవలసిన ఆత్మవిచారణ, నీవు చేయవలసినటువంటి సక్రమమైనటువంటి నిష్కామ కర్మ నీవు ఆచరించినట్లయితే ఫలితం కొరకు నీవు ఎదురు చూడనక్కరలేదు. కాలక్రమేపీ నీవు నీయందే ఆత్మస్వరూపాన్ని దర్శించగలవు. తన స్వరూపాన్ని తన యందుగాక బయట ఎక్కడ దర్శించగలము? ఏ సాధన చెయ్యాలన్నా స్వరూపమునుంటే కదా సాధన చేస్తున్నాము అనేటువంటి సూక్ష్మబుద్ధి ఎప్పుడు ఏర్పడుతుందంటే మనోపరిపక్వత కలిగిన, సాధన సంపత్తి కలిగిన సశిష్యులకు సద్గురువులు బోధ చేసే సమకాలములోనే ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఇక సందేహించిన అవసరమే లేదని చెప్తుంది. శాస్త్రమునందును గురువునందును సంపూర్ణమైన శరణాగతి ఉన్నటువంటి వారికి ఈరోజు కాకపోయినా రేపైనా కూడా వారికి ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. కలగకపోతే శాస్త్రం నిరుపయోగమవుతుంది.
మనలో విశ్వాసం లేకపోవచ్చునేమో కానీ మహనీయులు మహాత్ములు చెప్పినటువంటి వాక్యములు పొల్లుబోవు. సర్వభూతానాం దైవం నిక్షిప్తం అన్నారు. ఎల్ల చరాచర సృష్టిలో ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఓతప్రోతమై ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకనే నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడని ఎందుకు చెప్పారు అంటే ఉన్న సత్యం ఇదే. ప్రతి జీవి కూడా అజ్ఞానిలోనూ జ్ఞానిలో కూడా ఉన్నది ఒకే ఒక చైతన్యము. అది మనోబుద్ధులలో అట్టి జ్ఞానం లేదు గనుక, పరీక్షణ దృష్టి ఉంది గనుక మనము దైవాన్ని వేరుగా చూస్తున్నాము. భగవంతుడు వేరుగా ఉండాడు అనడానికి కూడా మన దగ్గర ప్రమాణం ఉన్నది. నేను వేరు భగవంతుడు వేరు అనడానికి మన దగ్గర చైతన్యం ఉంటేనే, నేను బ్రతుకుంటేనే దేవుడు వేరు జీవుడు వేరు అంటున్నాను. బ్రతుకుంటే చైతన్యం ఉన్నది. చైతన్యము లేకుండా ఏ వాక్యము కానీ సంకల్పము కానీ వికల్పము కానీ స్ఫురించవు. కేవలము స్ఫురణ మాత్రమై మిగిలిపోవడమే బ్రహ్మమని కదా మనకు వేదాలు బోధిస్తున్నాయి. యస్సైవ స్ఫురణం సదాత్మకం. స్ఫురణ లేని ఆత్మ, ఆత్మ లేని స్ఫురణ లేవు. కాబట్టి కేవలము అనుభవవేద్యమై స్వయం ప్రకాశమై స్వతసిద్ధమై ఎప్పుడూ ప్రాప్తించి ఉన్నదే మన స్వరూపం. ఆ స్వస్వరూపాన్ని మరిచాం గనుక ఇటు సద్గురువుల ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, సద్గ్రంథముల ద్వారా, సాత్విక ఆహారము ద్వారా మన నిజస్థితిని, మన స్వరూపస్థితిని, సనాతనమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవడమే తప్ప ఇది సాధన చేసి పొందబడేటువంటిది కాదు. అయితే ఎందుకు చెప్పారు ఈ సాధనలన్నీ అంటే, సాధనలన్నీ మనసుకు చెప్పినవే కానీ, బుద్ధికి చెప్పినవే కానీ, చిత్తానికి చెప్పినవే కానీ బ్రహ్మానికి చెప్పినవి కావు. బ్రహ్మం స్వయం ప్రకాశం. బ్రహ్మము దేనికి విషయము కాదు, అది విషయి. కాబట్టి మంచి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ గురువాక్యము పైన విశ్వాసం, పరమ విశ్వాసాన్ని ఉంచి పరమ వ్యాకులతతో నేను ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠత ఎవరికి ఉండునో వారు ఈ క్షణమునే ముక్తులని మనకు స్వామి వివేకానంద చెప్తారు. నిద్రపోయిన వ్యక్తి మేలుకొనడానికి ఎంత టైం పడుతుంది? అదేవిధంగా మరిచిపోయిన తన స్వరూపాన్ని గుర్తు చేసుకోవడం యుగముల పర్యంతము అవసరం లేదు. కానీ మేము చెప్పేటువంటి ఈ సూక్ష్మబుద్ధి ఎప్పుడు వస్తుంది? మనోనియమము కావలెనా, ఆహార నియమం కావలెను? ఆహార నియమం కావలెనా, సాత్వికంగా కష్టాజితమైనటువంటి ఆహారాన్నే మనం తీసుకోవాలి. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కబట్టి తిరగనేల. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని కదా ఉపనిషత్తులు మనకు బోధ చేస్తున్నవి. ప్రాపంచిక విషయములు యందు మనసు పరిగడినేని అది బంధాన్ని కలిగించును. ప్రాపంచిక విషయములు చింతించకుండా గురువు చెప్పినటువంటి ఆత్మస్వరూపమునందు మనసు నిలిపినేని అది ముక్తిని ప్రసాదించును. అయితే ఇక్కడ బ్రహ్మమనేటువంటిది ఒక పదార్థము కాదు, అది తన స్వరూపము. ఆలోచనలు లేకుండా పోవడమే బ్రహ్మాన్ని దర్శించడం. అందుకనే భగవంతుని విగ్రహానికి రూపం ఉన్నది, భగవంతునికి రూపం లేదు. అలాగే వాయువుకు రూపం ఉన్నదని చెప్పి సైన్స్ పరంగా చెప్తున్నారు. అలాగే ప్రాణానికి రూపం లేదు. భగవంతుని బొమ్మకు రూపం ఉన్నది, భగవంతునికి రూపం లేదు. అది పవిత్రమైనటువంటి భావన మాత్రమే, పవిత్రమైన విశ్వాసం మాత్రమే. భగవంతుడు అనగా మన స్వరూపమే. కాబట్టి మనిషిని మనసును సంస్కరించాలి అంటే సనాతన కాలం నుండి కూడా విగ్రహారాధన ఏర్పాటు చేసి పరమ విశ్వాసాన్ని, పరమ దయను, పరమ నమ్మకాన్ని, భావాన్ని పెంపొందించారు మన మహర్షులు మనలో. లేదంటే దేవుడు ఉండాడంటేనే ఇన్ని అల్లకల్లోలాలు మానవులు సృష్టిస్తున్నాడు. దేవుడు లేకపోయినాడంటే, దేవుడు లేడంటే ఇక వాళ్ళ అఘాయిత్యాలకు అంతే ఉండదు. అందుకని భగవంతుడు ఒక విగ్రహ రూపంలో ఉన్నాడంటేనే భయభక్తులతో మనం బ్రతుకుతున్నాము. ఇదో స్వర్గం ఉంది పుణ్యం చేసిన వారికి, ఇదో పాపం చేసిన వారికి నరకం ఉంది, ఇదో నువ్వు యమలోకానికి వెళతావని ఆ విధమైనటువంటి భయము, ప్రమాణము మనకు పురాణాలు చెప్పబట్టే కొంతవరకన్నా సమాజము సంస్కరింపబడుతూ ఉన్నది.
ఇక మానవుడు చేసే అకృత్యాలకు అద్దే ఉండదు. అందుకని భగవంతుడు ఉన్నాడని చెప్తేనే ఈ అల్లకల్లోలాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుడు లేడనే దానికి లేదు. భగవంతుడు నీ స్వరూపమై ప్రకాశిస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడని లేడని చెప్పాలన్నా అధిష్టానం నీ స్వరూపమై ఉన్నది. దేవుడు ఉన్నాడని చెప్పిన ఆస్తికుడికి, దేవుడు లేడని చెప్పే నాస్తికుడికి కూడా ఆత్మయే అధిష్టానం. ఆత్మ ఉంటేనే లేడని చెప్తున్నాడు, ఆత్మ ఉంటేనే ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మవిచారణ ఎప్పుడు మనకు బాగా కొనసాగుతుంది అంటే సరైన సద్గురువు ద్వారా వారికి శరణాగతి పొంది సాత్విక ఆహారముతో మంచిగా మనము సాధన చేసినట్లయితే తప్పకుండా బ్రహ్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుందని నేను మనవి చేసుకుంటున్నాను. మేము కేవలము తక్కువ చదువుకున్న వారిని, ఎక్కువ ఏ శాస్త్రాలు కూడా తెలియవు. మేము నిరంతరము ఆ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారిని ఉపాసన చేసి కేవలము కళ్ళు మూసుకొని అక్కడ ధ్యానం చేసుకుంటూ మా మనసులో కలిగిన పరివర్తన, మనసు పరిపక్వత చెందినప్పుడు మాకు మా గురుదేవులు విద్యాప్రకాశానంద స్వాములు వారు కొంతమేరకే బోధ చేశారు. స్వరూప జ్ఞానం వారి అనుగ్రహం వలన మాకు కొంతవరకు అనుభవానికి వచ్చినది. ఇంకా తెలుసుకోవలసింది ఎంతో అనంతమై మిగిలి ఉన్నది. కానీ మనము తరించడానికి కేవలము స్వల్పంగా ఆత్మజ్ఞానం కలిగినా కూడా తరించిపోగలమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించారు. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలి సాధకులు. మొట్టమొదట దశలో మనసు వ్యాకులతగా ఉంటుంది, మనసు చికాకుగా ఉంటుంది, మనసు డోలాయమానంగా ఉంటుంది. కాబట్టి మనం తీసుకుండే ఆహారము మనసు పైన ప్రభావం చూపుతుంది. మన పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మనం ఏ జన సమూహంతో నడుస్తున్నామో వారి ప్రభావం కూడా మన మీద పడుతుంది. ఓర్పుతో, నేర్పుతో, సహనముతో ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఆత్మయే మన స్వరూపము, స్వస్వరూపమని ఏనాటికైనా జీవన్ముక్తావస్థను పొందాలి. కాబట్టి ఒక్క రోజులో, ఒక్క గంటలో, ఒక వారంలో ఈ ఆత్మజ్ఞానం వచ్చేది కాదు. బహుజన్మలకు రావచ్చు. లేదా ఈ క్షణమే మనము అమృత స్వరూపులమని బోధ మనకు గురువు ద్వారా తెలియబడితే ఈ క్షణమే మనము పరబ్రహ్మస్వరూపులమనే బోధ కూడా మనకు కలగవచ్చు. కానీ కాల పరిమితిని చెప్పలేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు గీతాచార్యులు వారు భగవద్గీతలో. కాబట్టి వైరాగ్య పురుషునికి సముద్రము గోపాదం వలె కనపడుతుందట. సామాన్యుడిగా ఉండే సాధకుడికి గోపాదము మహాసముద్రం వలె కనపడుతుందట. కాబట్టి మనము తెలుసుకోవలసినటువంటి ఏకైకమైన లక్ష్యం ఏమిటి అనగా ఆత్మను మనం పొందబడే ఉన్నాము. మన స్వరూపమే స్వస్వరూపమై ఉన్నది. ప్రతి క్షణము ప్రతి విషయాన్ని మనం ఆలోచించగలిగే సామర్థ్యం మనకెలా వచ్చింది? నిర్ణయించే బుద్ధి మనకెలా వచ్చింది? సమస్త విశ్వాన్ని చూడగలిగే సామర్థ్యం మనకెలా వచ్చింది? ఆ చైతన్యం అనేది ఉంటేనే, ఆ చైతన్యమే మన స్వరూపం అయితేనే కంటి ద్వారా రూపాన్ని చూస్తున్నాము. చైతన్యం మన స్వరూపము ఉంటేనే శబ్దాన్ని చెవి ద్వారా వినగలుగుతున్నాం. చైతన్యం ఉంటేనే మన లోపల మనసు ఆలోచించే విషయాలన్నిటిని కూడా గుర్తించగలుగుతున్నాం. ప్రతి క్షణము, ప్రతి చర్య, ప్రతిచర్యలకు కూడా ఆత్మ లేకుండా ఇవేమీ జరగవు కదా. ఆత్మ ప్రమాణ స్వరూపము, ప్రమేయము, నాకు తెలియబడే సమస్త ప్రపంచము, ఆకాశము నుండి భూమి వరకు కూడా అంతా కూడా దృశ్యముగా నేను చూస్తున్నాను. నేను దృక్కై తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమీయూ లేదు సత్యమిది సర్వవేదాంత సార సంగ్రహంబు. ఎన్నో శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు, వేద వాంగ్మయమంతా నిన్ను చైతన్య స్వరూపుడని, సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడని బోధ చేస్తున్నవి. సద్గురువులు కూడా ఎలాగే బోధ చేస్తున్నారు. జగద్గురువులు కూడా ఎలాగే నీవు బ్రహ్మస్వరూపుడు అని బోధ చేస్తున్నారు. కాబట్టి ఈ పరమాత్మ తత్వాన్ని, స్వస్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎవరు అనుభవానికి తెచ్చుకొని నిరంతరము ఎవరైతే ఆ బ్రాహ్మీ స్థితిలో, ఆ సర్వకాల సర్వావస్థల యందు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనే స్వానుభవాన్ని పొంది సర్వాత్మ భావనలో ఉండగలరో అట్టివారే సద్గురువులని, సాధన సంపత్తి కలిగి గురువునకును దైవమునకును భేదము లేదని, ఇతడే నా జన్మను కడతేర్చే మహానుభావుడని, యదా దేవే తదా గురువు అన్నట్టుగా గురువుకు దైవమునకు భేదము లేదని ఎవరైతే స్థిరచిత్తముతో నమ్మి ఉండునో వారికి ఈ క్షణమునందే
ముక్తస్వరూపులై స్వయం ప్రకాశులై ప్రకాశించగలరు అని నేను చెప్పడం లేదు, వేదమే మన ముందు ప్రబోధించినది. కాబట్టి సకల వేదములు, ఉపనిషత్తులు, 18 పురాణములు, ఉపపురాణములు నీవు బ్రహ్మము అనే బోధిస్తున్నవి. ఈనాడు మనకు సాధక దశలో అదంతా అద్భుత కల్పనగా అనిపించవచ్చు. నేడు ఏ రోజుటికైనా ఎన్ని జన్మలకైనా నేను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని నీకు సర్వాత్మ భావన బోధపడినప్పుడు, ఓహో నేనెంత తప్పు చేశాను, గురువులు నాకు బోధ చేశారు, చివరకు నా స్వరూపాన్ని బ్రహ్మముగా నేను గుర్తించగలిగినాను. శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము ఈనాడు నాకు అనుభవానికి వచ్చినవి. సకల వేదములు, ఉపనిషత్తులు, నిగమాగమములు, సద్దర్శనములు, సమస్త వేద వాంగ్మయమంతా కూడా నీవు పరిపూర్ణ బ్రహ్మమనే బోధించాయి. నేను సాధక దశలో ఆ స్థితిని పొందలేకపోయినాను. ఇప్పుడు సాధన పరిపక్వత వలన, సద్గురు అనుగ్రహం వలన, ఇష్టదేవత అనుగ్రహం వలన నేను ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం పొందాను. నన్ను మినహాయించి ఇంకొకటి నేను పొందవలసినది లేదు. నాలో నేను చేరిపోయినాను, స్వస్థతను పొందాను. స్వస్థత అనేదానికి ఇప్పుడు అర్థం వచ్చింది, మనం చెప్పుకోవాలి. స్వస్థత, స్వ అనగా ఆత్మ, స్థ అనగా ఉండుట, నిరంతరము స్వస్థత కలిగి ఉండుట, ప్రజ్ఞానం బ్రహ్మై మిగులుట, స్వయం ప్రబోధ కలిగి మిగులుట. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అని ఉపనిషత్తులు మనకు బోధ చేశాయి. ఆ ఉపనిషత్తుల సారమే ప్రకరణ గ్రంథమైనటువంటి వివేక చూడామణిలో జగద్గురు శంకరులు వారు మనకు బోధ చేశారు. ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని వ్రతాలు ఆచరించినప్పటికీ, ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ, ఎన్ని ప్రాణాయామములు చేసినప్పటికీ నీకు ముక్తి అనేటువంటిది కలగదు. బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, బ్రహ్మము ఆత్మ జగత్తు ఒకటేనని చెప్పి ఏనాడైతే ఆత్మజ్ఞానము కలుగుతుందో ఆనాడు తప్ప నీవు జీవన్ముక్తుడివి అవగలవు. ఇవన్నీ కూడా అట్టి స్థితికి నీకు సహాయపడతాయే కానీ వాస్తవములు కావు. ఇవి పరమార్థములు కావు, సోపానములు. పరమార్థము నీ యథార్థ స్వస్వరూపమే. జీవ బ్రహ్మైక్య స్థితిని పొంది జీవుడు దేవుడు వేరుగా లేడు. నేను సాధక దశలో అలా అనుకున్నాను. వాస్తవముగా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. ఆ బ్రహ్మము నేనేనని చెప్పి అహమస్మి అనేటువంటి అనుభవము సాధకుడు ఏనాటికైనా ఏ క్షణానికైనా తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని పొందడమే కైవల్యము, ముక్తి, జన్మరాహిత్యము, మోక్షము, అపవర్గము, ఇన్ని పేర్లు. ఇవన్నీ ఈ భవసాగరము నుండి, జనన మరణముల నుండి విడుదల పొంది స్వేచ్ఛ, ఒక పంజరములో ఉన్న శిలుకను వదిలి ఆకాశములో తన స్వస్థానాన్ని ఎట్లయితే వదిలేస్తామో, ఈ దేహం అనే పంజరము నుండి జీవుడు సనాతన కాలము నుండి బంధింపబడ్డాడు. ఇప్పుడు ఆ పంజరము నుండి శిలుకను ఎట్లయితే ఆకాశంలో వదిలేశామో, తన స్వస్థితిని పొందినదో ఆ విధముగా నేను ఎప్పుడూ పుట్టను లేదు, ఎప్పుడూ మరణించడము లేదు. ఈ పరిచ్ఛిన్న దృష్టి వలన నాకు అలా తెలియబడినది. వాస్తవముగా నేను జనన మరణములకు అతీతమై, సర్వవ్యాపకమై, సచ్చిదానందమయమై, పరిపూర్ణ బ్రహ్మమై ఉన్నానని చెప్పి స్వానుభవాన్ని పొంది జీవన్ముక్తుడై సద్యోముక్తి స్థితిని ఇక్కడే ఇప్పుడే ముక్తస్వరూపుడై మిగిలిపోగలరని నేను మనవి చేసుకుంటూ, భక్తి శ్రద్ధలతో సద్గురువునకును దైవమునకును భేదము లేదని అంతేవాసి ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.